ఉచిత బస్సుతోటి 200 యూనిట్ల కరెంటు తోటి మరి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అండదండగా ఉంటూ ఏ వైపు లేకుండా చూసుకునే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న సర్కార్. కాబట్టి మనందరం ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొడదాం. మన రేవంత్ అన్న సర్కార్ ఈరోజు లబ్ధిదారులుగా రేషన్ కార్డు తీసుకుంటేందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గా కనుగొంటే మరి స్వాగతం సుస్వాగతం చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి. కాబట్టి గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. అమ్మలక్కలు పెట్టాలి. మీకు అందించేది ఇందులో బిల్లు అయితే ఉంది, రేషన్ కార్డు అయితే ఉంది, ఉచిత బస్సు అయితే ఉంది. మన మహిళలకు ఈరోజు మొదటగా ప్రియారిటీ ఇస్తుంది మన అవును మహిళలకే ప్రియారిటీ ఇస్తుంది. కాబట్టి కొట్టాలి, గట్టిగా సపోర్ట్ కొట్టాలి. కొట్టాలి గట్టిగా. ఇది ముందే శ్రావణ మాసం బోనాల పండుగ కాబట్టి సపోర్ట్ కొట్టమంటే కొట్టాం, పంచాలు పెట్టుకుంటాం. అంటే రేషన్ కార్డు మీరే తీసుకోవచ్చు, ఇంద్ర మిల్లు మీరే తీసుకోవచ్చు, అన్ని పథకాలు మీకు వస్తాయి. కానీ సపోర్ట్ మాత్రం మీరు కొట్టరా? సపోర్ట్ కొట్టాం, పంచాలు మాత్రం బిల్లుగా పెట్టుకుంటారు. అన్నయ్య కొడతారు చూడు, మాకు లెఫ్ట్ సైడ్ వస్తారు. ఇప్పుడు వీళ్ళు గట్టి కొడతారా, వీళ్ళు గట్టి కొడతారా చూద్దాం. కొట్టాలి, మీరే కొట్టాలి గట్టిగా. చౌరస్తా తిప్పేవాళ్ళ సపోర్ట్ కొడితే ముందర నలుగురే కొడుతున్నారు, అన్నాలు కొట్టట్లేదు. ఇప్పుడు అక్కడ మొత్తం పెట్టుబడులు, ఇప్పుడు పెట్టుబడులు పెరిగా ఇక ఇప్పుడు మొత్తం పంటలు వేసారు కాబట్టి నిన్న పద్ధతులు పెట్టి కలుపు తీసి అలసిపోయి వడ్డీ లేని రుణాలన్నీ మేమే మీకు అప్పులు ఇస్తాం, అందుకనే కొట్టాం. నిన్న మహిళా శక్తి మీరు మమ్మల్ని మహిళా శక్తి కూడా వచ్చగా అవును గారు. వడ్డీ లేని రుణాలు మీకే, ఇందిరమ్మ ఇల్లు మీకే, రేషన్ కార్డులు మీ పేరు మీదే, ఉచిత బస్సు ప్రయాణం మీకే, అన్ని మీకేనా? అన్ని మాకు కాబట్టి అంత ధైర్యంగా కూర్చున్నాం అక్కడ. లేకపోతే ఉన్నాయి కాబట్టి కొడతలేరా? అంతే కొట్టిపిస్తున్నాను నేను. నా చేతి ఎప్పుడు కొట్టరు, గట్టిగా సపోర్ట్ పెట్టాలి. గట్టిగా ఇది ముందే శ్రావణ మాసమా ఆషాఢ మాసమా? బోనాల పండుగ. ఆషాఢం ఎట్లా ఉంటుంది మన తెలంగాణ బోనాల పండుగ? ఎట్లుంది? పండుగ బోనాల జాతర ఎట్లా చేస్తాం? మట్టి కుండల బోనం తీసుకొని కుంకుమట్లు పెట్టి ఒక్కపట్టు నుండి మైసమ్మ మారమ్మకు మా పిల్లలు బాగుండాలి, మా పిల్ల జనాలు బాగుండాలి, మా పంట పాడు మొత్తం మా గొడ్డు డోలు బాగుండాలని చెప్పేసి మొక్కి దీవెనార్థి తీసుకొని వస్తాం. అవునా కాదా? అవును. ఇది తెలంగాణ ఆంధ్ర తెలంగాణగా తెలంగాణ బాధలు ఉంటాం. పెద్ద ఊరికి వచ్చినావా లేకపోతే హెడ్ సైడ్ ఏమన్నా కొంచెం బాగా చేస్తారంటే అక్కడ మీరు నేను టీవీలో వెళ్ళాను, మీ ఎదురుగానే బైనాలు ఎత్తుకొని చేతులు ఎత్తారు. నేను ఎక్కడో వేరే స్టేట్కి పోయిన అయింది అనిపిస్తుంది. భయ్యా వినిపిస్తుందా? వాళ్ళందరికీ ఎవరు రెస్పాండ్ లేదు. అక్కడ వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? ఈ రేషన్ కార్డులు ఇస్తే సపోర్ట్ కూడా సక్కర పెట్టుకొని పోయేదాకా ఏంది ఇది అనుకుంటున్నారు. ఇంకా దిమాకారాలు ఉపరిస్తుంది. కూర్చోబెట్టి హైదరాబాద్ ఇది అనుకుంటారు. సాగర్లు వస్తారు, నాగార్జున సాగర్ల కార్యక్రమం అయిపోయిందట. ఆల్రెడీ బయలుదేరారు. మన మధ్యలోకి మరికొద్ది క్షణాల్లో రాబోతుంది కాబట్టి ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. మీరు ఇంత సపోర్ట్ ఉంటే మాకు పాడాలన్న 3 వస్తలేదు. మీరు ఎంత గట్టిగా సపోర్ట్ కొడితే మాకు ఛార్జింగ్ ఎక్కువ, పాడడానికంటే ఇంకా 10 పాటలు ఎక్కువ పడతాం, 10 మాటలు ఎక్కువ చెప్తాం. అమ్మగారు సప్పట్లు కొట్టి దాకా పాట పాడడు. మరి సప్పట్లు కొట్టారా? పాట పాడించుకోకుండా మాట్లాడిందావా? గట్టి కొట్టాలి, గట్టిగా కొట్టాలి సప్పట్లు. నేను ఏమైనా మైక్ పట్టుకుంటే ఆడపిల్లనే కదా, దుమ్ము దిలిపోస్తా. సప్పట్లు కింద ఉండి కొట్టాలి, గట్టిగా కొట్టాలి. ఇంతసేపు చెప్తుండు తమ్ముడు. కొడతారు కానీ